నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని వంకాయ టమోటా శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 kg వంకాయలు తీసుకొని ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే కనరెక్కకుండా ఉంటాయి. మనకు కొంచెం లేట్ అయినా కలర్ చేంజ్ అవ్వండి. ఈ విషయాన్ని గమనించండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకుందాము. ఇది కర్రీకి సరిపోను ఒక 4-5 పావుల ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. ఇలా అన్నీ కలిపినవి పోపు గింజలు వేసేసుకుందాము. తర్వాత ఈ చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి వేసాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటిని వేయించేసుకోవాలి. ఇలా వేయించుకుందాము. ఏదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. ఇప్పుడు ఇవి త్వరగా వేగాలి అంటే మనం సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి. మరి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇలాగా ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, పుల్కాలు, కన్నంలోకి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. అన్నిట్లోకి తినొచ్చండి, అంత కమ్మగా వచ్చింది. కొత్తగా ఎవరైనా చూసి కూడా నేర్చుకునే విధంగా చేస్తున్నాను. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయింది. వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. అన్నీ కూడాను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. టమాటా అయితే నేను ఒక 5-6 టమాటాలు మీడియం సైజు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇందులోని పచ్చి శనగపప్పు వేసుకుంటే మాత్రం చాలా కమ్మదనం వస్తుంది. ఈ వంకాయ టమాటా కర్రీలో ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టి వేసాను. ఈ పప్పు వేయడం వల్ల చాలా రుచి అనేది మనకి వచ్చింది కర్రీ అయితే. మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి. 1 స్పూను అల్లం పేస్ట్ వేసాను, 1 స్పూన్ మసాలా వేసాను, ఇంట్లో మనం రెడీ చేసుకున్న మసాలా పౌడరు, తర్వాత 1 స్పూన్ ధనియా పొడి వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లిది పచ్చివాసన పోయే విధంగా ఒక 2 నిమిషాలు అలాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనము మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఉడికించుకోవాలి. లేదంటే సిమ్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. నిదానంగా ఉడికిపోతుంది కర్రీ అయితే. ఈ టమాటోలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా ఇంకిపోతుంది అనమాట. వంకాయ ముక్కలు ఇంకా దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలాగ దగ్గరికి వచ్చేసింది కర్రీ. చూడండి, మనకి పచ్చి మొత్తం కూడా పోయింది టమాటా వంకాయ ముక్కలు కూడా. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కారం 1 స్పూన్ వేసాను. కారం అయితే మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి. కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. కారం వేసిన 5 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ వేసాను. 1 బౌల్ వాటర్ వేసాను. ఈ వాటర్ ఎందుకు వేసాను అంటే ఈ వంకాయ ముక్కల్లో టమాటా ముక్కలు ఇంకేమైనా పచ్చిదనం అనేది ఉంటే మనకి ఇదంతా ఉడికిపోతుంది అనమాట. ఈ విధంగా కర్రీ అయితే మనకు దగ్గరగా వచ్చేసింది. కొంచెం కసూరి మేతి వేసాను లాస్ట్లోని. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. మనకు వేసిన వాటర్ అయితేమి ఏదైతేనేమి చక్కగా ఉడికిపోయి మనకు కర్రీ మనకు సిద్ధంగా ఉంది తినడానికి. చాలా బాగా వచ్చిందండి. అలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, మన కర్రీ రెడీ అయిపోయిందని అర్థము. కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుదాము. అంతా కూడా కొత్తిమీర కూడా మగ్గిపోతుంది ఆ వేడికి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వంకాయ టమాటా శనగపప్పు కర్రీ ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎంతో గుమగుమలాడే వంకాయ టమాటా శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను ముందుకు వెళ్ళడానికి చాలా నాకు అవకాశం ఉంటుందండి. తప్పక ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది, దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ.